ప్రపంచ రాజకీయాల్లో వేడి పెరుగుతోంది. ఒకవైపు ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నీడ, మరోవైపు చమురు మార్కెట్లలో అలజడి. ఈ టెన్షన్ మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకు బయలుదేరటం ఇప్పుడు అంతర్జాతీయంగా పెద్ద చర్చగా మారింది. ఈ పర్యటన సాధారణ డిప్లొమసీ కాదని, ప్రపంచ శక్తి సమయాన్ని ప్రభావితం చేసే కీలక ఘట్టమని విశ్లేషకులు చెప్తున్నారు. ముఖ్యంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో జరిగే భేటీలో తైవాన్ నుంచి వాణిజ్య యుద్ధం వరకు అనేక కీలక అంశాలు చర్చలోకి రానున్నాయి. అయితే అందరిలో ఆసక్తి రేపుతున్న ప్రశ్న ఒకటే: ఇరాన్ పై ట్రంప్ వ్యాఖ్యల వెనుక అసలు వ్యూహం ఏమిటి? ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపివేస్తున్న ప్రధాన సంక్షోభాల్లో ఇరాన్ పరిస్థితి అగ్రస్థానంలో ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ చర్యల కారణంగా మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరాయి. ముఖ్యంగా చమురు సరఫరా మార్గాలపై భయం నెలకొనడంతో గ్లోబల్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత హీట్ పెంచాయి. ఇరాన్ విషయంలో చైనాతో మాట్లాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసిన ట్రంప్, ఇరాన్ ఇప్పటికే మా నియంత్రణలోనే ఉందని చెప్పడం అంతర్జాతీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇది కేవలం రాజకీయ స్టేట్మెంట్ మాత్రమేనా, లేక అమెరికా తన సైనిక ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనే ప్రయత్నమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ వ్యాఖ్యల్లో మరో కీలక అంశం ఇరాన్ యుద్ధ యంత్రాంగం దాదాపు పూర్తిగా ధ్వంసమైంది అన్నది. ఇది నిజమైతే మధ్య ప్రాచ్యంలో శక్తి సమీకరణాలు పూర్తిగా మారే అవకాశం ఉంది. అయితే ఇరాన్ నుంచి అధికారిక ప్రతిస్పందన ఇంకా స్పష్టంగా రాకపోవడం గమనార్హం. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ట్రంప్ ఈ వ్యాఖ్యలతో 2 లక్ష్యాలను సాధించాలనుకుంటున్నారు. ఒకటి, దేశీయంగా తన నాయకత్వాన్ని బలంగా చూపించడం. రెండోది, చైనాతో చర్చల్లో ఆధిపత్యం సంపాదించడం. ఇక చైనా పర్యటన విషయానికి వస్తే ఇది సాధారణ డిప్లొమాటిక్ విజిట్ కాదు. 3 రోజుల పాటు జరగనున్న ఈ పర్యటనలో ప్రధానంగా వాణిజ్యం, సాంకేతికత రంగం, రక్షణ అంశాలపై చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా అమెరికా, చైనా మధ్య పెరుగుతున్న ట్రేడ్ టెన్షన్స్ ఈ భేటీకి ప్రధాన అజెండాగా మారాయి. ఇటీవల కాలంలో 2 దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలహీనపడ్డాయి. టారిఫ్లు, దిగుమతి పరిమితులు, టెక్నాలజీ నియంత్రణలు ఇవి అన్నీ కలిసి ఆర్థిక యుద్ధానికి దారితీశాయి. ఈ పరిస్థితిని సర్దుబాటు చేసేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా చైనా నుంచి అరుదైన ఖనిజాల సరఫరా కొనసాగింపు అమెరికాకు అత్యంత కీలక అంశంగా మారింది. ఈ పర్యటనలో మరో ఆసక్తికర అంశం అగ్రశ్రేణి వ్యాపార దిగ్గజాల భాగస్వామ్యం. ఎలన్ మస్క్, టీమ్ కుక్ వంటి ప్రముఖులు ట్రంప్ వెంట చైనా వెళ్లడం వెనుక పెద్ద వ్యూహం ఉందని తెలుస్తోంది. ఇది కేవలం ప్రభుత్వ స్థాయి చర్చలు కాకుండా వ్యాపార ఒప్పందాలకు కూడా మార్గం సుగమం చేసే ప్రయత్నంగా భావిస్తున్నారు. ప్రత్యేకంగా విమాన తయారీ సంస్థ బోయింగ్ కు సంబంధించి భారీ ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దాదాపు 500 విమానాల కొనుగోలుపై చర్చలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇది ఫైనల్ అయితే ప్రపంచ విమానయాన చరిత్రలోనే అతిపెద్ద డీల్గా నిలిచే అవకాశం ఉంది. ఇక తైవాన్ అంశం అమెరికా, చైనా సంబంధాల్లో ఎప్పటిలాగే సున్నితమైన అంశంగానే ఉంది. తైవాన్కు అమెరికా మద్దతు కొనసాగుతుందని ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయుధాల సరఫరా విషయంలో కూడా వెనక్కి తగ్గే ఉద్దేశం లేదని తెలిపింది. ఇది చైనాకు అసహనంగా మారే అంశం. తైవాన్ ప్రభుత్వం ఇటీవల భారీ రక్షణ బడ్జెట్ను ఆమోదించడం కూడా ఈ ఉద్రిక్తతను మరింత పెంచుతోంది. దాదాపు 780 బిలియన్ తైవాన్ డాలర్లతో రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇందులో కొన్ని కీలక అంశాలకు నిధులు కేటాయించకపోవడం అమెరికా అసంతృప్తికి కారణమైంది.
ఇదిలా ఉండగా ట్రంప్ నాటోపై చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద చర్చకు దారితీశాయి. నాటో మాకు అవసరం లేదు అని చెప్పడం పాశ్చాత్య కూటమిలో చీలికలను సూచిస్తోంది. దీనిపై నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టే స్పందిస్తూ కూటమి భవిష్యత్తుపై విశ్వాసం వ్యక్తం చేశారు. ఇరాన్ సంక్షోభం నేపథ్యంలో సముద్ర భద్రత, గ్లోబల్ స్టెబిలిటీ వంటి అంశాలపై నాటో దృష్టి పెట్టిందని ఆయన తెలిపారు. అయినప్పటికీ ట్రంప్ వ్యాఖ్యలు అమెరికా, యూరప్ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ఈ పర్యటనలో 3 ప్రధాన అంశాలు హైలైట్ అవుతున్నాయి. మొదటిది ఇరాన్ సంక్షోభం, రెండోది అమెరికా చైనా వాణిజ్య సంబంధాలు, మూడోది ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో పెరుగుతున్న జియోపాలిటికల్ టెన్షన్స్. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఈ 3 అంశాలు పరస్పరం అనుసంధానమై ఉన్నాయి. చమురు ధరలు పెరగడం వల్ల గ్లోబల్ ఎకనామీపై ప్రభావం పడుతోంది. అదే సమయంలో వాణిజ్య యుద్ధం ఆర్థిక వృద్ధిని దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ జిన్పింగ్ భేటీ ప్రపంచానికి కీలకంగా మారింది. మొత్తానికి ట్రంప్ చైనా పర్యటన కేవలం 2 దేశాల మధ్య సంబంధాలకే పరిమితం కాదు. ఇది ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, భద్రత అన్నీ కలిపిన ప్యాకేజీగా మారింది. ఇరాన్ పై ట్రంప్ ధైర్యమైన వ్యాఖ్యలు ఒకవైపు అమెరికా స్థాయిని చూపిస్తే, మరోవైపు చైనాతో జరిగే చర్చలు భవిష్యత్తు ప్రపంచ సమీకరణాలను నిర్ణయించబోతున్నాయి. ఈ భేటీ తర్వాత పరిస్థితులు ఎలా మారనున్నాయి? ఉద్రిక్తతలు తగ్గుతాయా లేక మరింత పెరుగుతాయా అన్నది ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.